దాదాపుగా 3 నెలల పరిపాలన ఈ వరదలు వచ్చినా, లేకపోతే ఇంకేదైనా గానీ ఒకవైపు అమరావతి అని, ఇంకోవైపు పోలవరం అని, ఈ పెద్దాయన చేస్తున్న పరిపాలన ఎలా ఉందంటావు? ఈయన చేసినటువంటి బాగుంది కాబట్టి జనమంతా కూడా చేస్తాడని నమ్మకంతోనే ఓట్లేశారు. గతంలో చూశారు. హ్మ్. అయితే అంతా దాన్ని బట్టలు నక్కడం అని దీని మీద ఓట్లు వచ్చేస్తాయని భ్రమపడ్డాడు ఆయన. అవును. జగన్ గారు. అభివృద్ధి అనేది ఎక్కడ లేకపోవడం వల్ల అది అందరికి అర్థమయ్యి హ్మ్. ఒకేసారి బాగా మార్పు అనేది చేశారు. అవును. రెండోది ఈ కూటమి కూడా ఇందులో పవన్ కళ్యాణ్ ఒకటి మెయిన్ పాత్ర తీసుకొని ఇద్దరిని కలపడం, హ్మ్. వెళ్ళిపోకుండా ఓట్లు ఏదైతే అంతే కమిట్మెంట్‌తో పెద్దవాళ్ళకు పెన్షన్లు ఇచ్చే విధానంలో కూడా డిప్యూటీ సీఎం అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటున్నారు. ఇట్లా ఎప్పుడైనా చూసావా బాబాయ్? ఒక పెద్దవాళ్ళకి పెన్షన్ ఇచ్చే విధానం. ఇప్పుడు ఈ విధానం అనేది ఏదైతే ఇస్తున్నారో అది అందరికి భాగస్వాములు అవ్వాలని అందరిని కలుపుకుంటూ ప్రతి ఒక్కరికి భయం అనేది కలిగింది ఎమ్మెల్యేల కాళ్ళకి. అవును. ఖచ్చితంగా ఇచ్చేయాలి. ఎవరి పెన్షన్ ఇవ్వాలి. వాళ్ళకి రెండోది టైంకి ఏంటంటే ఇచ్చేయాలి. ప్రజలు నమ్మకంగా మనకు వేశారు కాబట్టి మనం కూడా ఆ బాధ్యతతో చేయాలనేటువంటిది చంద్రబాబు అదే ఒత్తిడా హ్మ్. మిగతా వాళ్ళు ఆ రకంగా చేయడం అనేది జరుగుతోంది. వచ్చిన వరదల్లో కూడా చాలా వరకు మెరుగుపరిచి దగ్గరగా చేయవలసినవి చేశారు. కానీ రాళ్ళు వేస్తూనే ఉన్నాడుగా జగన్. రాళ్ళు అనేది ఒక పక్క నుంచి అసలు ఏం చేయలేదు, వాళ్ళ ఇల్లు మునక్కుండా ఉండడం కోసం జనాలను ముంచేశాడు. అసలు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేసింది అని చెప్పి. జగన్కి ఒక రకంగా అనుభవం లేకపోవడమే మాటలు ధైర్యం అలా కొడుతుంటే అలా కొడుతున్నాడు. ఇదివరకల్లా మొన్న ఎలక్షన్ అవ్వక ముందల్లా తిట్టుకున్నారు ఒకరికొకరు. హ్మ్. ఇప్పుడు ఆ తిట్లు అనేది ఆగిపోయింది. పార్టీలు రాజకీయంగా చెప్పుకోవడం జరుగుతుంది. హ్మ్. అప్పుడేంటి అంతా లేపేస్తాను, నేను చంపేస్తాను, వేసేస్తాం, అవును. అవును. ఈ పదాలు వచ్చాయి. అవును. అసలు ఆ పదాలు చాలా రాజకీయాల్లో వరస్ట్‌గా బొచ్చు పీకలు ఆ పదాలు అనేది రాకూడదు. ఆ. అలాంటి ఆ కాలం ఆయన ఉన్న కాలంలో అలా ఇప్పుడు రావడం. ఏమైనా వినపడుతున్నాయి బాబాయ్? ఇప్పుడు ఉన్న అసలు ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు పదాలు ఎక్కడైనా మీకు ఏదైనా ఏమైనా ఉంటే పదాలు రాజకీయ వినపడుతున్నాయా? ఆఖరి బొత్స సత్యనారాయణ కూడా ఏమన్నా తిరుపతి రెడ్డి మీద హ్మ్. మీరు రాజకీయం చేయొద్దు, ఎవడైతే తప్పు చేశాడో ఆయన పట్టుకోండి హ్మ్. అనే టైప్లో ఆ పార్టీ పేరు తప్పకుండా అలా చెప్పుకొచ్చారు. అవును. ఇది వరకు అలా చెప్పేవారు కాదు. హ్మ్. ఇప్పుడు అంతా రాజకీయంగా జరుగుతుంది. ఇక ముందు అభివృద్ధి ఇంకా బాగా జరుగుద్ది అనేటువంటి అందరూ ఆశిస్తున్నారు. హ్మ్. 3 రాజధానులు అనే పేరుతో పెట్టాడంటే ఓట్ల కోసం హ్మ్. ఆ ఆ రకంగా ప్రాంతాల్లో ఓట్లు ఆ ప్రాంతాల్లో గడుపుకోవడం ఓట్లు కోసం చేసుకోవడం చేశారు. ఒక్క కానీ అడుగైనా ముందుకేసాడా? పోనీ అసలు ఎక్కడ ఏది జరగలేదు. ఎన్ని జనాలు చూశారు? ఇవన్నీ చూసే జనం అంతదిగా మార్చారు. అంటే పిచ్చోళ్ళు ఏం కాదంటావు జనాలు. ఏదో నేను ఆ పథకం ఇచ్చా, ఈ పథకం జనంకి ఇచ్చా అంటే చాలా నాకు ఆలోచన ఉండబట్టే మనకి బయట ఎన్ని చెప్పుకున్నా మొన్నటిదాకా గాలి జగన్ వచ్చేస్తారు జగన్ వచ్చి అలాంటి 13 సీట్లు గెలిపోయింది. మన రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు కానీ, లేకపోతే ఉద్యోగ అవకాశాల కోసం మళ్ళీ పరిశ్రమలు తీసుకొచ్చే ప్రాతిపదికన కానీ, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారంట. చేయగలుగుతారు. అనుభవం మంచిదేనంటావా? అన్నా క్యాంటీన్ మంచిదేనా బాబాయ్? చాలా మంది 10 మందికి భోజనం దొరుకుతుందంటే అంతకన్నా ఏం కావాలి? 5 రూపాయలకి అసలు దొరుకుతుంట. మరి అలాంటి నేను చాలామంది దాని మీద ఆ భోజనం తినేదన్నా చాలా కడుపులు నిండుతున్నాయి, చాలా ఆనందపడుతున్నారు. అయితే కొంతమందికి అందక ఇలాంటి జరిగినప్పుడు కొన్ని ఆరోపణలు అనేది వస్తాయి. వాటికి కూడా ఇవాళ పొద్దున్న టీవీలో కూడా చెప్పారు కదా, ఎక్కడ ఎవరికి అందకపోయినా వెంటనే దాని మీద యాక్షన్ తీసుకొని 2 రోజుల్లో కల్లా వరకు కూడా 2 రోజుల్లో కల్లా ఎంత రిలీజ్ చేయాలి అనేటువంటి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మా నమ్మకం ఏంటంటే బాగా చేస్తాడు, అనుభవం ఉంది. పైన మోడీ కూడా మంచి సహకారం ఇస్తున్నాడు. వచ్చే భవిష్యత్తులో బహుశా 5 సంవత్సరాల కాలం మళ్ళీ ఇద్దరుంటే రాష్ట్రం బాగా బాగుపడుద్ది, ఇంకా చాలా ముందుకు వెళ్తుంది.